హలో వివర్స్, నేను మీ దేశ మిత్రమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనం చెప్పిన విధంగానే ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి రాయదుర్గం, పార్వతీపురం, మన్యం జిల్లా, దర్శి, త్రిపురాంతకం, శ్రీశైలం, సంగారెడ్డి, మాచర్ల వైపు వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం ఈ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనం రేపటి వాతావరణం చూస్తే రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. రేపు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో ఇలాంటి వాతావరణం మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ సమయంలో ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 22, 23, 24, 25 తేదీల వరకు మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. 26, 27 తేదీల్లో వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పెట్టినా మరలా ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రస్తుత వాతావరణంలో వివరంగా అందిస్తాను. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మనకి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి రానున్న రోజుల్లో కనిపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల చివరి వారంలో మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే కనుక వర్షాల జోరు అనేది అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే కనుక మనకి తక్కువగా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఒడిస్సా వైపుగా వెళ్తే కనుక మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వైపుగా కనుక తీరాన్ని దాటితే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఒడిస్సా వైపుగా కొనసాగితే కనుక మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా కొనసాగితే కనుక మనకి ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి తీరాన్ని ఎక్కడ దాటుతుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీ అనేది మనకి రాలేదు. అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి వర్షాల జోరు అనేది ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి క్లారిటీగా రేపటి వీడియోలో అందజేస్తాను. ఆగస్టు 25 వరకు మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతాయి. ఈ నెల చివరి వారంలో అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ వైపుగా తీరాన్ని దాటితే కనుక మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి క్లారిటీ రాలేదు కాబట్టి మనకి రానున్న రోజుల్లో వీడియోలో తప్పకుండా అందజేస్తాను. అలాగే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.